సబ్జెక్ట్స్గా పెట్టుకొని విశాఖపట్నం చిల్డ్రన్ ఏరియాలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశాఖ సర్క్యూట్ గెస్ట్ హౌస్ నుంచి ఆటోలో ర్యాలీగా వెళ్లారు. ఆటో డ్రైవర్లకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించడం శుభ పరిణామమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2.90 లక్షల మంది ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరిందని చెప్పారు. ఒక్క విశాఖ జిల్లాలో 22,955 మంది ఆటో డ్రైవర్లకు 34.43 కోట్లు అందజేసినట్లు తెలిపారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ప్రభుత్వం ఒక కొత్త పథకానికి ప్రారంభించడం జరిగింది. పేదలు అయినటువంటి ఆటో డ్రైవర్ల కోసం, ఒక డ్రైవరు ఒక ఓనర్గా ఉన్నటువంటి ఆటోల వాళ్ళ కోసం సంవత్సరానికి 15,000 ఆటో డ్రైవర్ల సేవలు అనే కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. దీని ద్వారా వారి కుటుంబాలకి అండగా ఉండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాంతోపాటు ఈరోజు ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అది చాలా సంతోషకరమైన విషయం. అంతేకాకుండా వారి బిజినెస్ కోసం ప్రత్యేకమైనటువంటి యాప్ కూడా ఏర్పాటు చేసి వారికి అనుకూలంగా సముచిత నిర్ణయాలు ప్రకటించిన గౌరవ ముఖ్యమంత్రికి మనం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారంతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. యువ నాయకులు నారా లోకేష్ గారు కూడా యువగలం అప్పుడు కూడా ఆటో డ్రైవర్లతో మాట్లాడి వారి కష్టాలన్నింటినీ కూడా స్వయంగా చూశారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటలు లేని రోడ్లు చేయటం వల్ల వీళ్ళకి రిపేర్లు ఇటువంటి భారం కూడా తగ్గడం జరిగింది. 2019కి ముందే